రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 56% ఓట్లతో 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో జనసేన బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందిందని అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తయిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పంత నానాజీ సూచనల మేరకు పండుగ వాతావరణంలో రంగవల్లులు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సామాజిక భద్రత పెన్షన్లను 3,000 నుంచి 4,000 వరకు ఒకేసారి పెంచడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులు పెన్షన్లను 3,000 నుంచి 6,000కు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 860 కోట్లతో రోడ్లకు మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 26,000 మినీ గోకులాలు నిర్మించడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు పంత నానాజీ కృషితో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనగేష్, కొమ్మూరు శ్రీనివాసరావు, అరిగెల వెంకటేశ్వరరావు, ఎం వరలక్ష్మి, విజయలక్ష్మి, శ్రీలక్ష్మి, బోనం తులసి పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు గతంలో 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు, దాన్ని 6,000 చేయడం జరిగింది. అదే మహిళలందరూ కూడా మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానికి ప్రకటన జరిగింది. అందులో భాగంగానే గత ఏడాది దీపావళి రోజున మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడం జరిగింది. అదే ఈ నెల 12వ తారీఖున తల్లికి వందన కార్యక్రమం కింద అంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా 1 నుంచి 12 ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరూ కూడా ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారందరూ కూడా 15,000 రూపాయలు చొప్పున ఈ నెల 12న వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 15న మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. అదే మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సారథ్యంలో వేల పంచాయతీలన్నీ కూడా కలకలాడుతున్నాయి అభివృద్ధితోటి. మరి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 13,326 పంచాయతీలు ఉండగా ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించి 4,500 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం జరిగింది. అదే ఇంకా 15వ ఆర్థిక సంఘ నిధులు, స్టాంప్ డ్యూటీ నిధులతో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. మరి గిరిజన ప్రాంతాల్లో ఏదైనా ఒక పేషెంట్ ఉన్నా అంటే డోలీల మీద హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి, వారికి కూడా 1,000 కోట్ల రూపాయలతోటి మన గిరిజన ప్రాంతాలు కూడా రోడ్ల నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన సొంత డబ్బులు అంటే ఇటీవల కృష్ణా జిల్లాలో వచ్చిన వరదల్లో గ్రామ పంచాయతీల్లో కనీసం బ్లీచింగ్ చల్లే నిధులు కూడా లేవని గమనించి మరి పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు వారి సొంత డబ్బులు 4 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క పంచాయతీ 1,00,000 చొప్పున 400 పంచాయతీకి ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చెప్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదే పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. అదే మహిళలందరూ కూడా మరి ఉపాధి సాధించాలని భావంతోటి ఉచితంగా అంటే 1,00,000 మంది మహిళలకి ఉచితంగా కుట్టి శిక్షణ ఇచ్చి 90 రోజుల పాటు వారందరూ కూడా కుట్టి మిషన్లను కూడా ప్రభుత్వం అందజేయనుంది. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు అటు అభివృద్ధి సాధించారు నిర్వహిస్తున్నారు. అది మరి స్థానిక సభ్యులైన మన పంత నానాజీ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టి నిర్వహణ జరుగుతుంది. మరి గ్రామాలు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు కడుతున్నారు. ఎవరు ఏ పని మీద వెళ్ళినా సరే వారి ఇంటికి వారు నేను ఉన్నానంటూ ధైర్యాన్ని ఇచ్చి వారికి ఆ పనులన్నీ కూడా సక్రమంగా అంటే ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉన్న పనులన్నీ కూడా ఆయన వెంటనే ఏం ఆలస్యం చేయకుండా వాయిదా లేకుండా కూడా చేసి ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఇలాగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు మా అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.